గాయస్ ఈ రోజు అయితే మేము ద మోస్ట్ డేంజరస్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తా చూడండి. ఫస్ట్ నవ్వుతున్నాడు ఇషాక్, రే దిరుగురా శశి, జేవన్, సో ఈడు చూత్ వర్మ అచ్యుత్, ఈడు భూమేష్ అన్నగాడు, కిరీటి ఇన్నోసెంట్ లాగా యాడ్ చేస్తుండే కానీ అదవా. దిస్ గాయ్ ఆల్సో సేమ్ వినయ్, ఈడు ముసుముసులు నవ్వుతున్న ఉదయ్. అందరూ కాలేజీకి అని చెప్పి ఇంటి దగ్గర బయలుదేరాం. సో ఇక్కడికి వచ్చాక అందరూ షర్ట్లు మార్చేసి ఇంకా టూర్ అయితే ప్లాన్ చేసాం. గాయస్ మా కాలేజీకి దగ్గరలో ఉన్న ఒక కేఫ్లో అయితే మేమందరం మీట్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే మేము ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి బైక్స్ అన్నిటికి కూడా పెట్రోల్ పట్టించుకుంటున్నాం. ఎందుకంటే మధ్యలో ఆగిందంటే బ్లాస్ట్ అయిపోతాం. ఎందుకంటే వెళ్తున్న చోటు కూడా చాలా డిస్టెన్స్ ఎక్కువ. బిగినర్స్ మిస్టేక్స్ అన్న 220 అంటే 120కి పట్టాడు. పాపం కన్ఫ్యూజ్ అయినట్టు. ఆ తర్వాత మళ్ళీ పట్టాడులే. లొకేషన్ బాగుందిరా వెంకటగిరి మధ్య. ఇంతకీ నేను ఇందాక నుంచి వాటర్ ఫాల్స్ అంటున్నాను కానీ ఏ వాటర్ ఫాల్స్ అనేది చెప్పలేదు కదా. రాపూర్ వాటర్ ఫాల్స్, అది కిందనే మనం వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసుకొని వెళ్ళిపోవటం అంత డేంజర్ కాదు. కొండపైకి ఎక్కడం డేంజర్. మాక్సిమం 90% కిందే వాటర్ ఫాల్స్ చూసుకొని వెళ్ళిపోతారు, కానీ కొండపైకి ఎవరో కొంతమంది మాత్రమే ఎక్కుతారు. ఈ రోజు మేము ఆ సాహసం చేయబోతున్నాం. మేమైతే ఉదయాన్నే బయలుదేరేసాం. అందుకే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండానే వచ్చేసాం అనమాట. అందుకే ఒక మంచి టిఫిన్ షాప్ తీసుకొని ఆగాం. బోండాలంతా ఆయిల్గా ఉన్నాయి కానీ దోశ ఇడ్లీ మాత్రం చాలా బాగున్నాయి. అందుకే అందరం కడుపు నిండా తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరాం. ఇంత పొద్దున్నే బైక్ లో వెళ్తుంటే ఈ క్లైమేట్ కి ఈ లొకేషన్స్ కి హెవీ ఉంది మా లిటరల్ గా చెప్తున్నాను కదా. బైక్ రైడింగే మనకి బాగా ఎంటర్టైన్మెంట్ అంటే ఫీల్ ఇస్తుంది అనమాట. మనం కారుల్లో వెళ్తే ఏ మాత్రం ఫీల్ ఉండదు. నాకు బర్రెలు ఆవులు ఈ క్లైమేట్కి గాలికి నాకు పక్క చలి పుడతా ఉంటే మా ఓడు మాత్రం పైకి లేసి ఏదో పెద్ద షారుఖ్ ఖాన్ లాగా పోజిస్తా ఉన్నాడు బైక్ మధ్యలో. నేనైతే నెల్లూరు నుంచి గూడూరుకి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు గూడూరు నుంచి రాపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్తా ఉన్నాం అనమాట. మాకు జర్నీయే 1.5 hour పడుతుందంట గూడూరు నుంచి రాపూర్ వాటర్ ఫాల్స్కి. ఏమైంది ఆపేశారా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం కదా. సో ఇక్కడ ఫుడ్ డిస్కషన్ జరుగుతుంది అనమాట. కొండపైకి వెళ్ళిన తర్వాత మనం ఏం తీసుకోవాలి, బిర్యానీలు తీసుకెళ్దామా లేకపోతే చికెన్ తీసుకెళ్దామని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. మా ఊడు థమ్స్అప్ తాగుతా ఉంటే భయపెట్టాను. ఒరే దాంట్లో ఏదో పురుగు ఉందరా, కలర్ కూడా మారిపోయి ఉంది, నాకు తెలిసి చెడిపోయి ఉన్నాయని చెప్పాను. భయపడ్డాడు ఫస్ట్. బాగుంటాయా? నాకు కూడా కావాలా. మనకి రాపూర్ ఘాట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత షాప్స్ ఏమి ఉండవు. అందుకే ముందర ఒక టౌన్ ఉంటుంది. ఈ టౌన్ లో మనకి ఏం కావాలో అక్కడ అన్ని తీసుకెళ్ళాలన్నమాట. మేమైతే స్నాక్స్ అన్ని తీసుకుంటా ఉన్నాం. సో ఆల్మోస్ట్ వచ్చేసాం గాయస్. చూసుకోవచ్చు కొండలు. లొకేషన్ అయితే హెవీ ఉంది. శ్రీడోడో పోతున్నాడు. బైక్లో వెళ్ళేటప్పుడు మెయిన్గా ఏంటంటే చాలా స్లోగా వెళ్ళాలి. రాపూర్ ఘాట్స్ చాలా డేంజర్. ఎందుకంటే ఇక్కడ దారిలో అంచుకెళ్లేంత వరకు టర్నింగ్ రైట్ కుందా లెఫ్ట్ కుందా అనేది కూడా కనిపించదు. మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళారంటే కన్ఫామ్ గా పడిపోతారు. అన్నట్టు ఇంకో విషయం ఏంటంటే దారి మొత్తం కోతులే ఉన్నాయి. అవి ఫుడ్ కోసం చూస్తున్నాయి. మేము ఏమంత ఫుడ్ తీసుకురాలేదు, ఓన్లీ కురుకురేలే తీసుకొచ్చాం. మీరు కనుక వచ్చే పని అయితే కోతులకి కొంచెం అట్టిపోలు తీసుకోరండి మా. సో ఓకే, మనం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. సో స్టార్టింగ్ లోనే ఒక బోర్డు వేస్తున్నారు, హెచ్చరిక బోర్డు. సో చాలా గుంటలు ఉంటాయి, మనకి చాలా జాగ్రత్తగా ఉండాలని వేస్తున్నారు. మేమైతే లైట్ తీసుకున్నాం. ఆ తర్వాత తెలిసింది మాకు ఇక్కడ ఏంటంటే ఈత, స్విమ్మింగ్ వస్తే మనకి కొంచెం బెటర్ అనమాట. మనకి ఈత రాలేదంటే చాలా రిస్క్ అనమాట. నాకు ఈత రాదు, ముందే చెప్తున్నాను. మీకు ఈత వస్తే రండి, ఈత రాకపోతే మాత్రం కొంచెం రిస్క్ తీసుకున్నట్టే. ఎందుకంటే నువ్వు కొండెక్కేటప్పుడు ఎక్కడైనా సరే కాలు స్లిప్ అయిందంటే నువ్వు నేరుగా వెళ్ళి లోయల్లో పడిపోతావు. నీకు ఈత రాలేదంటే నీ పని అయిపోయినట్టే. మేము అక్కడికి ఫ్రూట్స్ ఏం తీసుకురాలేదు, కొన్ని జాములు అండ్ కొన్ని కురుకురేలు తెచ్చుకున్నాం. చికెన్ ఏమంటే అక్కడే కొట్టించుకొని వచ్చేసాం. అందుకే కోతులకి ఆ జాములు వేసాం, అవి అయితే తింటున్నాయి. మొత్తం పోవచ్చు.
వేరే దారిలో అంటే అందరు వచ్చిన తర్వాత లాస్ట్ వస్తుంది అది ఓకే ఓకే ఒరే నేను షూ వేసుకొచ్చున్నాను రా. ఈ నెలలో ఎట్రా పోయేదే ఎత్తుకోమంటా నా కొడుకులు మొత్తం. నా ప్రాబ్లం నేను చూసుకోబోయాను. అది కంటెంట్ బాయ్ సరసంగా రాయి కవాసకి నింజా కాచువలే బ్లాస్ట్ రా వాటర్ ఉంటాయని అనుకున్నా బాయ్. అదే చేతిలో ఉంది చూడరా. ఇటు మన వెనకాల వస్తున్నాడు కదరా పాపం. ఒరే సింకి కాదు చింటూ. జారుతుందాడా బ్రహ్మాండంగా. షూ మొత్తం బ్లాస్ట్. గంట నుంచి నడుస్తానే ఉన్నాం గాయస్. ఇంకా కూడా డెస్టినేషన్ రాలేదు. రే ఇంకెందరూ వెళ్ళాలరా. దేంద్రా నాయన వాటర్ ఒక్కో చోట ఒక్కొక్క కలర్ ఉన్నాయా. ఈ నా కొడుకులు మొత్తం వెళ్ళిపోతా ఉన్నారు ఆకుండా. మనకు తోడున్నది ఇదిగో ఈ చింటూ బాయ్ మాత్రమే. రేపు బూతి మాట అనబాకరా ముఠాలు. చింటూ ఎట్టొచ్చేస్తున్నాడు. మంజుమల్ బాయ్స్ పడిపోయాడ్రా బామ్మ. పాపరా ఒరే 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 పాపరా. గాయస్ ఇక్కడ పుల్ తిరుగుతుందని ఇప్పుడు వచ్చారంటే కర్రలతో కొట్టేద్దామని మావాడు కర్రలు కూడా తెస్తున్నాడు. మీరేమైపోయినా మాకు కంటెంట్ ముఖ్యం. ఇదండి పులి వచ్చింది. మా వాడు కర్రలతో కొట్టేసి ఇదిగో ఈ కవర్లో వేసాడు. ఒరే ఇప్పుడు ఆ నీళ్ళలో పోవాలి మనం. అయ్యా ఏంది ఇదా. ఇదేదో మటర్ ప్లాన్ లాగా ఉంది. ఇదే కాన్ఫిడెంట్ వేసిరా అచ్యుత్. నా చెప్తే కాన్ఫిడెన్స్ చేసేయాలని. సో మనం అయితే వచ్చేసాం గైస్ ఆల్మోస్ట్. ఇక్కడికైతే అందరూ వస్తారు. ఇదే అనమాట మెయిన్ జలపాతం. సో చూసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఏంటంటే మనం రాళ్ళు మీద ఆల్మోస్ట్ కొద్దిగా వేసుకుంటా రావాలి. అడవిలో నడిచి రావాలి ఇక్కడికి రావాలంటే. ఇదేం కొండపైన కాదు కొండ కిందే. సో మీరు చూస్తున్నారు కదా లొకేషన్ వ్యూ అయితే ఎలా ఉందో. వేరే లెవెల్ ఉంటుంది మామ వ్యూ మాత్రం. సో ఇక్కడ వరకు అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఇక్కడ వరకు సేఫ్. కానీ మనం ఇప్పుడు కొండ పైకి వెళ్ళిపోతున్నాం. జారిపోతుంది. ఆడే అనుకున్నా ఇదేదో మటర్ ప్లాన్ అని. ఓ తోసి బాకరా. రాదు హెచ్చరిక అయినా కానీ ఏదో లెక్కుతున్నారు. ఇక్కడ పైకి ఎక్కేటప్పుడు నీకు నేరుగా స్లిప్ అయి కిందకి పడిపోతే ఓకే. అటుపక్క కొంచెం రైట్ సైడ్ లోకి పడ్డావంటే లో అయింది మామ. అటు సైడ్ నుంచి కానీ పడ్డావంటే నీకు పని అయిపోయినట్టే. కొద్దిగా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ మాత్రం. అది వీడియోలో అంతా కనిపించలేదు కానీ ఎక్కితే దోల తీరిపోయిందంటే చాలా కష్టంగా అనిపించింది. మేమైతే దాన్ని ఎక్కిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ డేంజర్ స్పాట్ 2 మామ. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళాలన్నమాట. జారుకుంటా వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కాలువ దాటాలి. సో ఈ కాలువ దాటేటప్పుడు రాయలు కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఒకవేళ నీ కాలు స్లిప్ అయిందంటే నువ్వు నేరుగా కింద లోయలోకి వెళ్ళిపోతావు. నీకు ఈత వచ్చినా బతకడం కష్టమేమో. అందుకే మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే చేతులు పట్టుకునే వెళ్ళాలి. అండ్ ఇక్కడ రాయిలు మధ్యలో మాత్రం అడుగు వేయకూడదు. చూడకుండా రాయి మీదే అడుగేయాలి. ఎందుకంటే బయట నుంచి మనకి కనిపించట్లా నీళ్ళు ఎంత లోతున్నాయని చెప్పి. ఒక చోటే ఉంటే పైన ఉంటాయి, పక్కనే చూస్తే చాలా లోతు ఉంటుంది.
రేషాక్రే సెల్ఫీ తీరా అందరం డెస్టినేషన్ అయితే ఇదే దీనికోసమే 10 సో ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం కొండపైకి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఎంచక్క మునగొచ్చు అనమాట. వాటర్ కూడా ఫుల్ ప్యూర్గా ఉన్నాయి. ఈత వచ్చిన వాళ్ళే మునగాలి, మనకి ఈత రాదు కాబట్టి వెళ్ళకూడదు. సో నేను వచ్చేటప్పుడు ఏంటంటే ఓన్లీ ఫోన్ మాత్రమే తీసుకొచ్చాను. ఒక పక్క వీడియో తీసుకుంటాం, ఇంకో పక్క వెళ్ళడం అనేది చాలా డేంజర్. ఎందుకంటే మనం చేతులతో అన్ని పట్టుకుంటూ వెళ్ళాలి, కొమ్మల్ని ఇంకా సో మనం రాయిల్ని ఒక పక్క చేతులతో పట్టుకుంటూ వెళ్ళాలి. నేను చాలా 20% వీడియో తీసింది, 80% చాలా ప్లేసుల్లో వీడియోస్ తీయలేదు. సో అందుకే ఈసారి మీరు వచ్చేటప్పుడు ఏంటంటే మంచిగా క్యామ్ కానీ ఏదైనా సెట్ చేసుకోండి. సో మనకి హెడ్కే పెట్టేసుకుంటారు కదా క్యామ్స్, అలాంటివి అయితే బెటర్ అనమాట. ఇంకా సో ఫోన్తో వీడియో తీసుకుంటా రావాలంటే మాత్రం చాలా కష్టం. సో పైకి వచ్చిన తర్వాత మేమైతే ఇక్కడ బోన్ ఫ్రై అయితే వేసుకున్నాం అండ్ చికెన్ కూడా తెచ్చుకున్నాం కదా. సో మేమైతే ఇక్కడ రాయి మీద ఆ చికెన్ అయితే కాలవాలన్నమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వస్తుంది. సో ఈ ప్లాన్ మాత్రం మా జీవన్ గాడిదే. ఫస్ట్ లో అందరం తిట్టాం పైకి చికెన్ ఎందుకురా అని చెప్పి. మా వాడు మాత్రం అందరి పైన గొడవ పెట్టుకుని మరి పైన చికెన్ తీసుకొని కాలిస్తే బాగుంటుందా ఫీల్ అని చెప్పాడు. ఫైనల్ గా అదే బాగునింది. ఓకే 1 2 3 స్టార్ట్. అబ్బా ఏ మామూలు ప్లాన్ కదా, అన్నం చేస్తానమ్మా. ఇద్దరు థమ్స్అప్ మీదే చాలు 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 పట్టుకుంటే వదిలేస్తాం. సిఎస్సి రాహుల్ ఏదో ఒకటి హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి. కింద కొంగి చెప్పాలి. ఆటం చెప్పు. సో వీడియో అయితే చూసారు కదా. సో మీలో కొంతమంది ఈ పాటికి ఆలోచిస్తూ ఉంటారు అనమాట, వీళ్ళేంటి ఎంత మాస్గా ఉన్నారు, అందరూ ఒకే ప్లేట్లో తింటా ఉన్నారని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నా ఆన్సర్ ఏంటంటే, సో మాకు మీలా కాస్ట్ ఫీలింగ్స్ రీజనల్ ఫీలింగ్స్ ఏం లేవు. సో వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అనమాట, లైక్ ఫ్యామిలీ లాగా. సో మాకున్న ఏకైక గోల్ ఏంటంటే బీటెక్ కంప్లీట్ అయ్యే లోపల మాక్సిమం ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఎందుకంటే మనం ఎంజాయ్ చేయాలన్నా ఛాన్సెస్ ఉండవు. మంత్లీ ఒక ట్రిప్ ఇలాంటిది మీరు కూడా వేయండి చదువుతో పాటు. సో వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.